ఈ వృత్తికి సంబంధించి దీక్ష ఎప్పుడు కూడా అడ్డం కాదండి. కాకపోతే కొన్ని నియమనిష్టలు అనేది మనం తప్పకుండా పాటించాలి. ఇప్పుడు మీరు అడిగినట్టు చికెన్ షాప్ వాళ్ళు ఉన్నారు. ఈ దీక్షకి ఏమిటంటే జీవహింస చేయకూడదు. జీవహింస చేయకూడదు. మరి ఆయన మాల వేసుకున్నాడు, మరి ఆ మేకనో కోడినో చంపాల్సి వస్తుంది, అప్పుడు ఎలా అంటారు? కాబట్టి సాధ్యమైనంత వరకు అతను ఆ పని చేయకుండా ఉండటమే మంచిదండి. కాకపోతే ఈ 40 రోజులు దీక్షలో ఉన్నాడు కాబట్టి దానికి సంబంధించిన వేరే వ్యక్తిని ఏర్పాటు చేసుకొని ఆ జీవహింస చేయకుండా అతని దీక్షా నియమాలు అనేది కొనసాగించడం చాలా ఉత్తమ ఫలితాలు వస్తాయి. అంతే తప్ప నా వృత్తి ఇది, నేను జీవహింస చేస్తాను అంటే మాత్రం అది చాలా తప్పు కిందే వస్తుందమ్మా. ఇతను వృత్తి అయినా సరే మనం చేసుకుంది దీక్ష. ఈ దీక్ష చేసేటప్పుడు ఏంటి, జీవహింస చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, మోసం చేయకూడదు, ఇలాంటి నియమాలు ఉన్నాయి దీంట్లో. కాబట్టి తప్పకుండా మరి జీవహింస చేయకూడదు అన్నప్పుడు నువ్వు ఆ వృత్తి దీక్ష వేసుకొని ఆ వృత్తి చేస్తానంటే వృత్తి చెయ్యి. కాకపోతే ఆ క్యాష్ కౌంటర్లో కూర్చోవటమో, ప్యాక్ చేసి ఇయటమో అలాంటివి చేయండి. కొయ్యటం కానీ చంపటం కానీ అలాంటివి చేయకుండా దీక్షకు దూరంగా ఉండటమే మంచిదని శాస్త్రం చెబుతుంది.